టేక్ కేర్. గ్రాసియస్. అసలే కొన ఊపిరితో ఉన్న మా ముత్తాత గారి ఫిడేల్ ప్రాణం తీసేశాడు. ఈ విషయం మా నాన్నగారికి ఎలా చెప్పగలను? అమ్మో. హోలా, ఏంటి ఇక్కడ ఒంటరిగా? ఒంటరిగా ఫీల్ అయినప్పుడు ఒంటరిగానే ఉంటాం. ఓ, ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నావా? నా కోసం ఎవరు రారు. సంజు, నాకు గిటార్ నేర్పిస్తావా? నో. ప్లీజ్ నేర్పించొచ్చు కదా. నో. నువ్వెవరినో లవ్ చేసావు కదా? యా. టెల్ మీ సంథింగ్. లవ్ గురించి అమ్మాయిలకి ఎక్కువ తెలుసా, అబ్బాయిలకి ఎక్కువ తెలుసా? ఏంటే అమ్మాయిలకి ఏం తెలుసు? గుడ్డు. అబ్బాయిలకే తెలుసు. హలో, అసలు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే కాన్సెప్ట్ కనిపెట్టిందే మేము. చూడగానే లవ్ పుట్టేది మాకే. ఒక అమ్మాయిని చూడగానే ఏమీ ఆలోచించకుండా వెళ్ళి ఐ లవ్ యూ చెప్పే జానుగాలో మేమే. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ అమ్మాయినా ఒక అబ్బాయికి తొలి చూపులోనే ఐ లవ్ యూ చెప్పిందా? మీరు సస్తే చెప్పరు. ఎందుకంటే వాడు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫోర్ గ్రౌండ్ ఏంటి క్రాస్ చెక్ చేసుకుని మీ పెన్ డ్రైవ్ లో వేసుకుని చూసుకుని మీకు నచ్చితే గానీ ఐ లవ్ యూ చెప్పరు. అంతెందుకమ్మా, ఒక అందంగా ఉన్న హీరోని కూడా 2-3 సినిమాలు హిట్ అయితే గానీ ఆటోగ్రాఫ్ కూడా అడగరు మీరు. అంత కమర్షియల్. మీరు మళ్ళా మమ్మల్ని అడగటం, నేను ఒక జింగా చెప్పడం చెప్పడం. ఏంటి నీకు డైరీ రాసి అలవాటు ఉందా? ఇంకెవరికి ఉంది? మీ అమ్మాయిలకే పనా పాట ఏదో రాస్తూ ఉంటారు కదా. బుత్తక్కువ అడిగాను. అనుకున్నా. ఏరా అప్రాచులారా, త్రాష్టులారా, నీచ నికృష్టులారా, మా శిష్యురాలు కనబడితే గడగడ గడగడ వడకాల్సింది పోయి ఇన్సల్ట్ చేశారట, బ్యాడ్ లాంగ్వేజ్ వాడారట. రేయ్, లేపాక్షి బొమ్మ లాంటి బంగారు తల్లిని పగలగొడతారట. నీ తొక్కలో ఫిడేల్ కోసం నా ఇంటికి వచ్చి నోరు జారకరే. ఎవరిది తొక్కలో ఫిడేల్? నాది తొక్కలో ఫిడేల్ అయితే మీరు వాయించేది ఏమిట్రా? నీ చేతిలో ఉన్న గిటార్ ఏమిటి? ఆ డ్రమ్స్ ఏమిటి? ఈ దిక్కుమాలి కీబోర్డ్ ఏమిటి? ఏమిట్రా ఈ ఎలక్ట్రానిక్స్ గోల్ ఏమిటి? అది అడుగుతాను, నువ్వెవడో బే? అయ్యో అయ్యో, నేనెవన్నా? పాశ్చాత్య సంగీతపు పెను తుఫానికి రెపరెపలాడుతున్న ఈ సత్సంప్రదాయ సంగీత జ్యోతిని ఈ 2 అరచేతులతో అడ్డుపెట్టి అలా 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 యూరప్ దాకా తీసుకొచ్చిన వాడిరా. దీన్ని ఊదేస్తారా మీరు? అయ్య బాబాయ్, ఊదేశాడు ఊదేశాడు కదవా. వీడు ఊదటానికే పుట్టాడు. రేయ్, నీలాంటి వాడి వల్ల సంగీత లక్ష్మి అలిగి వెళ్లిపోతే 10 సార్లు ఆవిడ కాళ్ళ వాళ్ళ పడి బతిలాడి తీసుకొచ్చాను రా. ఇంకా ఎన్నిసార్లు బతిలాడరా నేను? అరిగిపోయిన స్పీకర్ ఆరోక్. నీకు ఓవర్ యాక్టింగ్ చూస్తుంటే అసలు నీకు మ్యూజిక్ వచ్చా నాకు డౌట్ వస్తుంది. నాకు సంగీతం రావడం ఏంట్రా? నేనే సంగీతాన్ని. ఐఎమ్ ది మ్యూజిక్ ఐఎమ్. సరే, అయితే నువ్వో మేమో తేల్చుకుందాం. స్ట్రింగ్లు ఊడిపోవాలి. ఊడగొట్టు చూద్దాం. క్లాసికా వెస్టర్న్ తేల్చుకుందాం. రెడీ రెడీ? కమాన్, రెడీ. హాయ్. హే డూడ్, వాట్స్ అప్ హియర్? ఈ కెఫేలో గిటార్ ప్లేయర్ ని. మీ బ్యాండ్ ఎక్కడా? బ్యాండ్ ఏంటి? నీ గ్యాంగ్ ఉండాలి కదా. నా గ్యాంగ్ ఉందన్న విషయం నీకెలా తెలుసు? సైకాలజీ స్టూడెంట్ ఇక్కడ. 2 సెకండ్స్ స్కాన్ చేస్తే నీ గురించి 100 ప్రింట్ అవుట్లు వస్తాయి. ఓ, అంతుందా సైకాలజీలో? అన్ని అలా తెలిసిపోతాయా? అందరికీ తెలీదు, నాలాంటి గిఫ్టెడ్ పర్సనాలిటీస్ కి తప్ప. ఏం తెలుసు నీకు నా గురించి? చెప్పు. నేను మందు కొడతానా కొట్టనా? నేను సాడిస్నా కాదా? నా పర్వర్షన్స్ ఏంటి? అసలు నాకు మ్యూజిక్ వచ్చా ఏదో ఊరికే గిటార్ పట్టుకుని తిరుగుతున్నానా? చెప్పు. నా సీడీ ప్లే చేయి. హే, సైకాలజీ అంటే నీకు తెలిసింది చెప్పడం కాదు, నీకు తెలియంది చెప్పడం. నీ అదృష్టం బాగుండి నేను ఇంకా డీప్ గా వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్తా. టైంకి పంచ్ వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే అడ్డంగా దొరికిపోయేదాన్ని. నీకెందుకే అంత తుత్తరా? మహాప్రభు, తప్పైపోయింది, క్షమించండి. మీరే గెలిచారు. మీ ముందు మేమెంత. నువ్వింత, నేను సముద్రం అంతా.
ఏమనుకుంటున్నారో నా గురించి? 5 నిమిషాల్లో అల్లాడిపోయారు కదరా. అదే నేను కొంచెం ఓపెన్ అయితే నా సంగీత సునామీలో కొట్టుకుపోయేవాళ్ళు రా. వాష్ అవుట్. తప్పిపోయింది గురుగారు. ఐఎమ్ రియల్లీ టెరిబుల్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏంటి సారీ? నా అంతటి మహానుభావుడికే సారీ చెప్పేంతటి ఎత్తుకి దిగిపోయారా మీరు? ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు సే సారీ, యూ గో టు హర్, టేక్ హర్ హ్యాండ్, పుట్ ఫిడెల్ ఆన్ హర్ హ్యాండ్ అండ్ సే సారీ. గో. నిన్ను డిస్టర్బ్ చేసినందుకు సారీ. నన్ను డిస్టర్బ్ చేసినందుకు థ్యాంక్స్. అదేంటి? ఎంత ముద్దుగెందుకు పుట్టావు? పుడితే పుట్టావు. అసలు ఈ ఊరు ఎందుకు వచ్చావు? నన్ను ఎందుకు కలిసావు? కలిసాక డైరెక్ట్ గా టాపిక్ లోకి రాక ఈ గొడవ ఏంటి? ఇదిగా ఇప్పుడు రాత్రి నాకు నిద్ర పట్టకపోతే నీకు ఫోన్ చేయాలా? నంబర్ ఏంటి? అర్జెంటుగా ఏ అర్ధరాత్రి నేను చూడాలనిపించింది అనుకో, ఏ గోడ దూకో రావాలా? అడ్రస్ ఏంటి? అబ్బో, ఈడు మామూలు ముద్రు కాదు. ఇలా మాట్లాడితే ఎవరితైనా పడుద్ది. ఇంకా నయ్యం, వీడు నీకోసమే ఓడిపోయాననలేదు. నీకు విషయం తెలుసా? నేను ఓడిపోయింది నీకోసమే. అమ్మో, ఈడి బాబెవడో గాని దేశముద్రు. ఎక్కున్నానేంటి? ఎందుకు ఏడుస్తున్నావు? అదేంటి బట్టలు చిరిగిపోయినాయేంటి? ఏం తెలియనట్టు మాట్లాడుకు. తాగింది నువ్వు, రూమ్ కి తీసుకొచ్చింది నువ్వు, మొత్తం ఎక్కువైపోయినట్టు యాక్ట్ చేసింది నువ్వు, ఇక్కడ పడుకుంది నువ్వు. నేనా? అడ్వాంటేజ్ తీసుకుని. Don't act smart, Sanju. As if you didn't do anything. ఆకాంక్ష, నేను తాగిన మత్తులో ఏం చేశానో నాకే గుర్తుకురావట్లేదు. కోమలి అనుకుని తప్పకుండా ఏదో చేసే ఉంటాను. ఐఎమ్ సో సారీ ఆకాంక్ష. సారీ అంటే తప్పు రైట్ అయిపోతుందా? అయిపోతుంది. అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తే రైట్ అయిపోతుంది. కాకపోతే అలాగే చేయాలి. ఏదైనా తేడా వస్తే నువ్వు చెప్పే, నీకంతా గుర్తుంది కదా. తప్పు Sanju, what are you doing? ఆకాంక్ష, ఇదిగో రాత్రి ఎలాగో పాట పాడేశాం, మళ్ళీ ఇంకోసారి రీమిక్స్ చేద్దాం. దా. నా మాట విను. ఇదిగో అప్పుడు రైట్ అయిపోద్ది ఆకాంక్ష. రాత్రి చేసి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే చాలు. Fine, fine. బాబు నీకో దండం. ఏం జరగలేదురా. చా, మాకు తెలుసు. ఎప్పుడు చూసినా శీలం పోయింది, సీను సితార అయిపోయింది అని మీ అమ్మాయిలు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం తప్ప ఎప్పుడైనా ఒక అబ్బాయి పరువు పోయింది, మానం మంట కలిసిపోయింది అని ఏ మగాడైనా ఎప్పుడైనా మొరపెట్టుకుంటాం చూసారా? ఎందుకమ్మా మా వీక్నెస్లతో ఆడుకుంటారు లేడీస్. మీరు మారరా? రేయ్ రెడ్డి, ఆడదాంతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోయాయి. అదే ఆడదే పెట్టుకుంటే కొట్టండి. ముందు ప్యాంట్ వేసుకో, చూడలే చచ్చిపోతున్నాం.